ఈ టైంకి విద్య ఉండదని అందరికీ తెలుసు కదా. ఇప్పుడెవరొస్తారు? నేను వెళ్ళి తలుపు తీస్తా. ఇది పట్టుకో. ఏంటి? బాలు మనింటి వైపే వస్తూ కనపడ్డాడు. మీ అమ్మ గురించి చింటూ గురించి అడిగాడు. ఒకవేళ అనుమానం వస్తే అక్కడికి వచ్చినా రావచ్చు. జాగ్రత్త. ఏమైందే? ఏమైందే? ఎవరొచ్చారు? బాలు వచ్చాడు. హలో, మాట్లాడడం లేదంటే అమ్మో దొరికిపోయి ఉంటారేమో. నేనే ఎక్కువ అనుమానించానా? ఇంట్లో ఎవరో లేనట్టున్నారే. రాజేష్ గారు ఎందుకు అలా చెప్పాడు? రవి, మీనా ఎక్కడున్నా మన ఇంటి పనుల్లో వంట పనుల్లో తన మార్కు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అమ్మ అది తట్టుకోలేకే కదా బాలు అన్నయ్యతో రోజుకు నామకరణం చేయించుకుంటూ ఉంటుంది. శృతి అటు చూడు. తనని గుర్తుపట్టావా? ఎవరు? అదే ఆ రోజు బెస్ట్ కపుల్ ఈవెంట్ లో ఆర్గనైజర్ గా హడావిడి చేశాడు మా రెస్టారెంట్ మేనేజర్. ఏ పని చేయకపోయినా అమ్మలా అన్ని చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంటాడని చెప్పాను కదా. ఓ అతనా? మరి అలా చెప్పు, ఇప్పుడు గుర్తొచ్చిందిలే. అవును, ఈ మధ్య ఏంటి ఇతను చాలా ఎక్కువగా కనిపిస్తున్నాడు? పద వెళ్ళి పలకరిద్దాం. హలో పట్నాయక్ గారు. హే రవి. హాయ్ అండి. హాయ్. హాయ్ అమ్మా. మీరేంటిక్కడ? మా చెల్లికి ఒక మొక్కుంటే తీర్చుకోవడానికి వచ్చాం. ఇప్పుడే పూజ అయిపోయింది. అన్నదానానికి అక్కడ వంటలు వండుతున్నారు. ఓ అలాగా. మీరు దర్శనం అయిపోయాక మర్చిపోకుండా వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. ఈ రోజు మేము ఉపవాసం అండి, ఏమీ తినకూడదు. అవునా? ఎందుకండి? ఈ గుళ్ళో అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ ముడుపులు కడితే పిల్లలు పుడతారని తెలిసిన వాళ్ళు చెప్తే వచ్చాము. ఏంటి, మీ పిల్లల్ని ఎత్తుకోవాల్సిన వయసులో ఉన్నారు, మీకు ఇంకా పిల్లలు పుట్టలేదా? శృతి ఏంటిది? పర్లేదులే రవి, అమ్మాయిని చూస్తుంటే అన్ని మొహం మీద మాట్లాడేసేలా ఉంది. నిజం చెప్పాలంటే మేం వయసులో ఉన్నప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకుందామే అంటే అమ్మో ఆ పురుటప్పు నేను పర్లేనని భయపడింది. ఇప్పుడు నలుగురిని చూసి నాకు పిల్లలు కావాలని ఆరాటపడుతుంది. మీకు పోరాటం చేసే ఓపిక లేదని అర్థమవుతోంది. వినపడింది లేవయ్యా. అందుకే మోకాలు నొప్పులు వచ్చేలా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాం. ఏ ఫలితం ఉండట్లేదు. పోనీలేండి, ఇప్పటికైనా కళ్ళు తెరిచారు. ఇంకొంచెం లేట్ అయింటే గుళ్ళు గోపురాలు తిరిగే ఓపిక కూడా ఉండదు. మీరు బాధపడకండి. అమ్మవారు నిజంగానే చాలా పవర్ఫుల్ అని నేను విన్నాను. మా చెల్లి విషయంలో కూడా మేలు జరిగింది. మీరు కూడా వెళ్ళి ముడుపు కట్టండి. అలాగేనయ్యా, ఉంటాము. పదవే. పాపం కదా రవి. ఆ మాట నువ్వు అనకూడదు. మరి ఇంకేమనాలి? ఇందాక వాళ్ళతో ఏమన్నావు? కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచారు, ఇంకొంచెం లేట్ అయితే ఆ అవకాశం కూడా ఉండేదా అని. రేపు మన పరిస్థితి కూడా అంతే. నీకు అర్థమవుతోందా? అలాంటి పరిస్థితి మనకెందుకు వస్తుంది? తమరు కూడా ఆవిడ్లాగే పిల్లలొద్దు అంటున్నారుగా, అందుకు. అయ్యో రవి, నువ్వు మరీ ఎక్కువగా ఫీల్ అయిపోతున్నావు. డోంట్ వరీ, నా ప్లాన్స్ లో నేనున్నాను. పిల్లలకని ప్లానేనా? కంగారు పడకు, టైం వచ్చినప్పుడు నేనే చెప్తా కదా. భోజనానికి టైం అయింది, వెళ్దాం పదా. దీన్ని అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. పిల్లలు కావాలని మగాళ్ళు ఆవేశపడితే సరిపోదు, ఆడవాళ్ళు కూడా ఆశపడాలి. వస్తున్నావా? వస్తున్నా. పూజ బాగా జరిగిందని మీనాతో చెప్పండి. అలాగే పూజారి గారు. మీనా మీకు బాగా అనుకూలమైన కోడలు. నా అనుకూలమైన కోడలు దానికి దక్షిణ బాగా అనుకూలంగా వచ్చినప్పుడు మీకు ఇస్తుందిలేండి. ప్రభా, ఏమైంది ఇంత లేటు? నేనేమైనా మీనాలాగా ఊరి మీద పడి పూలమ్మడానికి వెళ్తున్నానా? అక్కడి నుంచి ఇక్కడికే కదా వచ్చింది. ప్రపంచంలో ఏ టాపిక్ నైనా కోడలు తప్పుల జాబితాలోని చేర్చగల సత్తా నీలాంటి అత్తలకే ఉంటుంది. తయారీ విధానంలో లోపం, అదే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఎప్పుడో ఎవరి వల్ల నీకు జ్ఞానం వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను. అంటే ఏంటండి, మీరు చెప్పిందే కరెక్టా? నన్నేమి మాట్లాడివరా?
ఎవరా గుళ్ళోకి గున్నేనుగుల్ని రానిచ్చింది? అమ్మయ్యా, ఇప్పటికీ గండం గట్టెక్కింది. నేనే పాపం చేశానని నా బతికిలా దినదిన గండంగా మారింది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. బతుకు మీద ఆశతో అబద్ధం చెప్పి ఆ ఇంటి కోడలు అయ్యావు. ఏ రోజు నువ్వు సుఖంగా ఉన్నావు చెప్పు? మరి ఏం చేయమంటావ్? నా జీవితాన్ని సర్వనాశనం చేసి నువ్వు మళ్ళీ మాట్లాడుకో. మిమ్మల్ని వదులుకోలేక, ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేక రోజు చేస్తూ బతుకుతున్నాను. నువ్వే ఇలా అంటే నీ కడుపున పుట్టి ఆ అమ్మని 10 మందిలో అమ్మ అని పిలవలేక వీడెంత కుమిలిపోతున్నాడో నీకేం తెలుసు? ఛ! మన పేదరికమే మన పాలిట యమపాసమైంది. ఏ జన్మకి ఇలా బతికి కనీసం వచ్చే జన్మలోనైనా సంపన్నుల కుటుంబంలో పుట్టాలని కోరుకో. ఏం బతుకో ఏమో, బతుకు మీద ఆశ చచ్చిపోతుంది. ఈ బాలు నీడలా వెంటాడుతున్నాడే, అసలు ఏం సాధించాలనుకుంటున్నాడు ఏంటో. రోహిణి, ఉండండి. రోహిణి, ఓసై నేనేనే, డోర్ ఓపెన్ చేయి. హే, బాలు వచ్చాడా? వచ్చాడు. ఇంతసేపు కాలింగ్ బెల్ కొట్టి కొట్టి ఇప్పుడే వెళ్ళిపోయాడు. హ, చూడు, భయంతో గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో. నువ్వు ఫోన్ చేయడం ఒక్క నిమిషం లేట్ అయినా నేను తలుపు తీసేదాన్ని, దొరికిపోయేదాన్ని. అవునే, ఈ టెన్షన్ తట్టుకోలేకే నేను కూడా ఆఫీస్కి వెళ్లకుండా వెనకొచ్చేసాను. ఇలా తగులుకున్నాడేంటే? పోన్లే అమ్మా, మనం ఇక్కడున్నట్టు బాలుకి తెలియలేదు కదా, అదే చాలు. బాలు వెనక్కి వెళ్ళాడంటే తన అనుమానాన్ని పక్కన పెట్టినట్టు కాదు, మళ్ళీ ఇంకో దారిలో ఎంక్వైరీ చేస్తున్నట్టు. తన విషయంలో మనం ప్రతి కణం జాగ్రత్త పడుతూనే ఉండాలి. అత్తయ్య ఫోన్ చేస్తున్నారు. హలో అత్తయ్య. రోహిణి, నువ్వు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఇలాంటివి దాస్తున్నావు? ఏమైంది అత్తయ్య? మీ మలేషియా మావయ్య కనిపించారు. కనిపించారా? నువ్వేమైపోయావు? పక్కనే ఉన్నాను. త్వరగా రా. మళ్ళీ ఏమైంది? ఎందుకు ఫోన్ చేశారు మీ అత్తయ్య? ఉన్నాడుగా నటశిఖామణి మటన్ కొట్టు మాణిక్యం. వాడు గుడికొచ్చి వాడు పడక పడక మా అత్తయ్య గంటలోనే పడ్డాడంట. వాడి కొట్లో వాడిని కైమా చేసేస్తే గొడవే ఉండదు. మరిప్పుడు ఎలా మేనేజ్ చేస్తావే? నా దగ్గర ఆన్సర్ ఏమీ లేదు. అక్కడికి వెళ్ళాకన్నా టైం బాగుంటే సిచ్యువేషన్స్ నాకు ఫేవర్గా ఉంటాయి. లేదంటే నిజం తెలిసిపోయి అత్తయ్యకి ఫీవర్ వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. సరే, మీరు జాగ్రత్త. ఊరి నాయనో, ఈ రోజు నిజం తప్ప అబద్ధం చెప్పలేని. ఏం చెయ్యాలి దేవుడా? ఏంటి మాణిక్యం గారు, మలేషియాలో ఉండాల్సిన మీరు మా ఊరు గుళ్ళో ఎందుకున్నారు? ఎప్పుడొచ్చారు? వచ్చి ఎక్కడున్నారు? మీకిక్కడ బంధువులు లేరే? మేం తప్ప మీకిక్కడెవ్వరూ లేరు కదా. రోహిణి కూడా చెప్పలేదా? ఇంకా అండర్ గ్రౌండ్ లోనే ఉన్నారా? ఇప్పుడు అప్పర్ గ్రౌండ్ లోనే ఉన్నారు కదా. ఏంటి, ఏం మాట్లాడడం లేదు? మా మామగారు ఇంకా జైల్లోనే ఉన్నారా? జైలు నుంచి విడుదలయ్యారా? ఆయన ఆస్తులన్నీ మళ్ళీ ఆయన చేతికి వచ్చేసాయా? పెద్ద మాణిక్యం తాత, ఇప్పుడు నేను నోరు విప్పితే నిజం చెప్పాలి. నిజం చెప్తే రోహిణి దొరికిపోతుంది, తన కాపురం కూలిపోతుంది. ఇన్నాళ్ళు నాటకం ఆడినందుకు నన్ను మా ఆవిడ కొట్టినట్టు కొడతారు. దేవుడా! మౌనిక, ఏంటమ్మా ఒక్కదానివే ఉన్నావు? అంతా ఎక్కడా? అటు చూడన్నయ్యా, ఏమైంది అక్కడ? నువ్వే వెళ్ళి చూడు. ఏంటి ఏమైంది? మేకమావా, నువ్వా? వామ్మో, వీడు ఆవలిస్తే పేగు లెక్క పెడతాడే. ఇప్పుడు నన్ను వదులుతాడో లేదో. అయిపోయింది నా పని. రోహిణి గురించి వాళ్ళ నిజం బయట పడిపోతుంది. దేవుడా, రోహిణి ఉన్నా బతికిపోయేవాణ్ణి. తను పుట్టినప్పటి నుంచి అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడున్నది కదా. అదేంటి మాణిక్యానంద స్వామిలు అలా కూర్చున్నారు? మలేషియాలో మలేరియా సోకిందా? ఏం జరిగింది?
ఓ విమానంలో వెళ్తూ వెళ్తూ పొరపాటున డోర్ తెరుచుకుని డమేజ్ మన కింద పడ్డారా? ఏం జరిగింది? మీ తల మీద ఎవరైనా ఇనపరాడుతో కొట్టారా? లేదు, కనపడ్డప్పటి నుంచి ఇలాగే అన్నిటికీ తలుపుతూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. పలానా హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన పలానా పేషెంట్ ఏమో. పలానా ముదిరిపోయి ఇలా తప్పించుకుని తిరుగుతున్నాడేమో. పలానా వాళ్ళకి ఫోన్ చేస్తే వ్యాన్ వేసుకొచ్చి పలానా హాస్పిటల్కి తీసుకెళ్లిపోతారేమో. అవునా? మీకు పలానా కింద పలానా హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చారా? మాట్లాడండి. ఇలా దేనికి జవాబు చెప్పని వాళ్ళు మౌనరతంలో ఉన్నవాళ్లే అయ్యుంటారు. అవునా మాణిక్యం గారు? అమ్మయ్యా, ఏం చెప్పలేక గిలగలాడుతున్నాను. మీరే ఒక దారి చూపించారు దేవతలాగా. ఏంటి మీరు మౌనవ్రతమా? అంటే ఏం మాట్లాడకూడదా? అదేగా దాని అర్థం. మాణిక్యం గారు, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఏంటా సైకిలు? అతని చెవులు బాగానే పనిచేస్తున్నాయి. ఉండు, నేను అడుగుతా. మీరు ఇక్కడికి ఎప్పుడొచ్చారు? ఏంటి మొన్నే వచ్చి గుడి ముందు కూర్చుని అడుక్కు తింటున్నారా? ఏంటి వీడే నేర్పించాడా? ఓహో, పార్కులో పడుకొని పల్లీలు తింటూ బతికారా? అది వీడే నేర్పించుంటాడు. ఏంటి మిమ్మల్ని మలేషియాలో పోలీసులు తరుముతున్నారా? అందుకే ఇండియాకి పారిపోయి వచ్చారా? అవును, ఏప్రిల్ నెల తర్వాత ఏ నెల వస్తుంది? చెప్పండి చెప్పండి. ఎర్ర ఎలుగుబంటి తెల్ల బుడిదలో పడి దొర్లుతున్నట్టుంది. ఆపన్నయ్య. పోని జూన్ కన్నా ముందొచ్చే నెలది. రే 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 బాలు, ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వరా? సరే అయితే ఇప్పుడే వస్తాను. ఈ బాలు నాకేదో ఫిట్టింగ్ పెట్టే వరకు వదిలేలేడు. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు నిజం చెప్పు మేకమావ, నువ్వు అసలు మలేషియాలో ఉండవు కదా? హారతి ఆర్పి నిజం చెప్పు, నువ్వు పార్లరమ్మ మేనమావ కాదు కదా? ఖచ్చితంగా నువ్వే మటన్ కొట్టో నడుపుతున్నావు కదా? నిజం చెప్పు. హారతి ఆర్పి నిజం చెప్పు. నిజం చెప్తావా లేదా? నోరు విప్పుతావా లేదా? దేవుడా, ఈ పాలు ఏమడిగాడు, ఈ మాణిక్యం ఏం చెప్పాడు? అక్కడ ఒక గండం తప్పిందనుకుంటే ఇక్కడ ఇంకా పెద్ద గండం మొదలైందే. బాలు, ఏంటిది? ఏంటిదంతా? అమ్మయ్యా, వచ్చింది అబద్ధాలమ్మా. అయ్యో, నిన్ను చూడగానే ఏడు మొహం పెట్టాడు. మలేషియాలో మీ నాన్న జైల్లో ఉన్నాడా లేదంటే? ఏంటొదినా, మీ మామయ్య ఇండియాలోనే ఉంటాడా? మరి మలేషియాని అబద్ధం చెప్పావా? అయినా ఇక్కడేం చేస్తున్నాడు? ఇక్కడికి వచ్చి కూడా నీకెందుకు ఫోన్ చేయలేదు? ఇదంతా ఏంటి? నిజం చెప్పు రోహిణి. మాట్లాడిస్తే ఏం మాట్లాడడం లేదు రోహిణి. మౌనవ్రతం చేస్తున్నాడంటమ్మా. అమ్మయ్యా, అయితే నోరు విప్పలేదన్నమాట. బతికిపోయాను. ఇక నేను ఎన్నైనా అబద్ధాలు ఆడొచ్చు. చెప్తా. మావయ్య ఇండియా రాగానే ఫోన్ చేశాడు. మనమంతా బొమ్మల కొలువులో బిజీగా ఉన్నాం, అందుకే కలవడం కుదరలేదు. సంవత్సరానికి ఓ వారం రోజులు మా మావయ్య మౌనవ్రతం చేస్తూ ఇండియాలో తీర్థయాత్రలు చేస్తూ ఉంటాడు. అందుకే ఎవరితోనూ ఏది మాట్లాడడం లేదు. దానికోసమే కాబోలు అత్తయ్య ఇందాకటి నుంచి కాల్ చేస్తున్నారు నాకు. పద మావయ్య వెళ్దాం. పంపించేసి వస్తాను. అదేంటి అలా తీసుకెళ్లిపోతోంది? రోహిణి వాళ్ళ నాన్నేమయ్యాడు? వాళ్ళ ఆస్తులేమయ్యాయి? ఏం అడగనివ్వలేదే? ఆటో బుక్ చేశాను, రాగానే వెళ్ళిపో. బ్రతికించావమ్మా. అసలు నువ్వు వీళ్ళకెలా ఎదురుపడ్డావు? నేనెందుకు ఎదురుపడ్డానమ్మా?
మందలో మేకల హాయిగా తిరిగేవాణ్ణి. ఎక్కడికెళ్ళా మీ ఫ్యామిలీ వాళ్ళు అడ్డుపడతారని కలగన్నానా? నువ్వు మౌనవ్రతాన్ని అడ్డు పెట్టుకుని నోరు విప్పకపోవడమే మంచిదైంది. అమ్మా, ఒక్క మాట. హ్మ్? నేను ఈ ఒక్కరోజు అబద్ధం ఆడలేక అవస్థపడ్డాను. నువ్వు ఇన్ని అబద్ధాలు అవలీలగా అలవోకగా ఎలా ఆడుతున్నావమ్మా? ఎవరైనా జీవితంలో కొన్ని అబద్ధాలు ఆడతారు, కానీ నీ జీవితమే అబద్ధంలాగుందే. నిజం బయటపడ్డ రోజు నీ బ్రతుకేమైపోతుందో ఆలోచించుకో. అందరూ గుళ్ళో ఉంటే నువ్వెక్కడికి వెళ్ళావు పార్లరమ్మా? ఆ, ఉన్నట్టుండి నీకు బయటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది పార్లరమ్మా? ఆ, నేను విద్య దగ్గరికి వెళ్ళాను. నేను విద్య దగ్గరికి వెళ్ళాను. ఎందుకు? నీకేం పని? నువ్వెక్కడికి వెళ్ళావని ఆరా తీయడం కోసమే వెళ్ళాను. అదే నీకెందుకు? నువ్వు నా వెనక స్పై చేస్తున్నావా? నేను విద్య వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ నువ్వు లేవెందుకు? అది వడ్డీ డబ్బులు ఇవ్వగానే వెనక్కి తిరిగొచ్చాను. కావాలంటే మనోజ్ని అడుగు. ఏంటి? నేను విద్య దగ్గరికి వడ్డీ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళానా లేదా? అవును, విద్యతో పాటు ఆ ఇంట్లో ఎవరో ముసలం ఉంటుందని విన్నాను. ఎవరది? అమ్మో, ఏం చెప్పాలి ఇప్పుడు? వాళ్ళమ్మ ఉంటుంది. విద్య ఒక్కతే ఉంటుందని చెప్పినట్టు గుర్తు. విద్య వాళ్ళమ్మకి హెల్త్ బాగాలేకపోతే సర్జరీకి మనోజే ₹1,00,000 వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. అవును, 100కి ₹3 వడ్డీకి ఇచ్చాను. అమ్మ లక్షలు మింగినోడా, మా 40 లక్షలు మాకెవడో చేత కాదు గాని 100కి ₹3 వడ్డీకి తిప్పుతున్నావా? నీ సంగతి తర్వాత చెప్తానురా. దేవుడా, వీడికి దొరికిపోయానే. ఈ బాలు నన్ను ఇరికించకముందే ఈ బాలుని నేను ఇరికించాలి. అమ్మా, అక్క, బావా, కూర్చోండి బావా. అమ్మేదే గుడికెళ్ళిందక్క. ఇంత పొద్దునే షాప్ దగ్గరికి వెళ్ళిందా? ఎవరిదో షష్టిపోతుందంట. మాలలు కావాలంటే తీసుకెళ్ళింది. టీ కావాలా బావా? వద్దు. అక్క, కొంచెం నాతో రావా? ఇదో పెద్ద మహారాజా ప్యాలెస్. నువ్వు విడిగా తీసుకెళ్లి మాట్లాడితే మాకేం వినపడదు. ఏదున్నా ఇక్కడే మాట్లాడు, సీక్రెట్లు ఏం లేవు. ఏం లేదు, సడన్ గా వస్తే భయమేసింది. మీ ఇద్దరికి ఏదైనా గొడవైందా? చిన్నగంప, గొడవైతే పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసే రకం అనుకుంటున్నావు నా గురించి? అయితే మీ అమ్మగారే ఏదో అనుంటారు. అవును మరి, మా అమ్మ పలానా రోజు అనకుండా ఉందని మీ అక్కని చెప్పమాను. ఏమైందో చెప్పక్క, సస్పెన్స్ తో చచ్చిపోతున్నా. మొన్న బొమ్మల కొలువుకి సుగుణమ్మ చింటూ వచ్చారు. ఎప్పటినుంచో చింటూని దత్త తీసుకోవాలనుకుంటున్నాం. ఆవిడకదే మాట చెప్తే రాసుకొని పూసుకొని తిరిగింది మీరు. నేనేమన్నా నా ఇంటికి రండి, నా కష్టసుఖాలు వినిపోండి అని పిలిచానా? ఇక నుంచి ఆ వంక ఈ వంక పెట్టుకుని మా ఇంటికి రావద్దు. మీరు చింటూని కలవడం నాకిష్టం లేదు. ఆవిడెప్పుడూ సౌమ్యంగానే ఉంటుంది కదా, మీ అత్తయ్యలా కాదు కదా. ఏంటి? అదేలే బావా, ఎవరినీ ఏమీ అనని మనిషి. మీరంత సాయం చేస్తుంటారు, అలా ఎలా మాట్లాడుతుంది? మాకు అదే అర్థం కాలేదు. చిన్నదానైనా ఓ మాట చెప్పనా? ఏంటి, మీకేమైనా పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్పారా? అప్పుడే మీకంత వయసు అయిపోయిందా? ఎందుకు దత్త తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది? పని పాట లేదా? మీకు పుట్టారని డాక్టర్లు చెప్తే దత్త తీసుకున్నా ఒక అర్థం ఉంటుంది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? బాగానే గడ్డిపెట్టు. 1/2 షేర్ చేసుకుంటాంలే. రే యాగు, ఇంటికి మీ బావ వస్తే పలకరించాల్సింది పోయి తల దించుకుని వెళ్ళిపోతున్నా. అరే ఏంట్రా, ఏమైంది? ఇందాకే కదా కాలేజ్కి వెళ్ళా, మళ్ళీ క్లాస్కి బంక్ కొట్టావా? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని నువ్వే అన్నావు. ఏమైందిరా? ఏంట్రా, బుర్రలో మళ్ళీ ఏ పురుగు పుట్టింది? ఈ మధ్య కాలేజ్కి ఎగ్గట్టుకుండా వెళ్తున్నావని అమ్మ చెప్పి సంబరపడుతోంది. నువ్వేమో ఇలా చేస్తున్నావా? ఏమైంది నీకు? అది నన్ను ఎగ్జామ్స్ రాయనివ్వనంటున్నారక్క. ఏంటి? ఎవర్రా? మా ప్రిన్సిపల్ గారు. ఏమైందిరా? ఏదైనా గొడవైందా? నువ్వేమైనా చేసావా? లేదు, మోడల్ టెస్ట్ అని కారిడార్లో ప్రిపేర్ అవుతూ ఉన్నాం. అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ కి బాగానే ప్రిపేర్ అయి ఉంటారా? ప్రిపేర్ అవ్వకపోతే మీరు కాలేజీ నుంచి పంపించేస్తారని తెలుసు కదా సార్. పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం మాత్రమే కాదు, ఇక్కడ చదివే పిల్లలకి చదువు, సంస్కారం, బరువు, బాధ్యతలు అన్నీ ఉండాలి. సార్ నా తప్పేం లేదు సార్, నా తప్పేం లేదు సార్. షటప్. ఇది కాలేజ్ అనుకున్నావా, బార్ అనుకున్నావా? ఏమేం సార్, ఎందుకు లాక్కొచ్చారు తన్ని? సార్,
ప్లీజ్ సార్. సార్ మీరు ఈ కాలేజీని దేవాలయంలో చూసుకుంటుంటే వీడు దీనికి మైల పట్టిస్తున్నాడు సార్. ఏం చేసావు శివ? నేనేం చేయలేదు సార్. నా తప్పేం లేదు సార్. వీడి బ్యాగ్లో మందు బాటలు ఉంది సార్. మందుబాట్ల అవ్వా ఏరా మందు బాటలుందా? నేను నా కళ్ళారా చూసాను సార్. ఉంది సార్, కానీ నేను తీసుకురాలేదు. నోర్మోయ్, నీ వయసు ఎంత? నువ్వు చేసే పనేంటి? ఆ బాటిల్ నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు సార్. మా అమ్మ మీద ఒట్టు సార్. నన్ను నమ్మండి సార్. నిన్ను కన్న పాపానికి మీ అమ్మగారి మీద ఒట్టేస్తున్నావా? చంపేస్తాను. తల్లిదండ్రులు మీతో ఓట్లేయించుకోవడానికో మీరు చేసిన తప్పులకు శిక్ష వాళ్ళు అనుభవించడానికో మిమ్మల్ని కనలేదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం సార్. నా ఉద్దేశం అది కాదు సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్. అయితే నీ బ్యాగ్లోకి ఆ బాటిల్ ఎలా వచ్చింది? అది నాకు తెలియదు సార్. దొరికిపోయాక అందరూ చెప్పే మాట ఇదే సార్. నిజం చెప్పు, మందు తాగడమేనా? బ్లాక్లో అమ్మడం లాంటివి కూడా చేస్తున్నావా? ఇలాంటి వాళ్ళ వల్లే సార్ కాలేజ్ మీద డ్రగ్ కేసులు పడుతున్నాయి. నేను ఈ తోటలో తులసి మొక్కలు పెంచాలనుకుంటున్నాను, నీలాంటి గంజాయి మొక్కను కాదు. నువ్విక్కడుంటే మిగిలిన స్టూడెంట్స్ కూడా పాడైపోతారు. నువ్వు ఇంకా ఈ కాలేజ్కి రావడానికి వీల్లేదు. నిన్నిప్పుడే కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తున్నా. ప్లీజ్ సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. నేను ఎగ్జామ్స్ రాయాలి. అమ్మ అక్క నా కోసం ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ సార్, నేను జాబ్ తెచ్చుకోవాలి సార్. జాబ్ తెచ్చుకునే మొహమేనా ఇది? నీ హాల్ టికెట్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాను. యూ కెన్ గో. ప్లీజ్ సార్. గెట్ అవుట్. ఇలాంటి వాళ్ళు ఎవరున్నా నిర్మోహమాటంగా ఏరిపారేయండి. అలాగే సార్. నా తప్పే లేకుండా అలా నిందపడిందాక అయ్యో, ఇలా జరిగిందేంట్రా? మంచిగా చదువుకుంటున్నావని సంతోషపడుతుంటే మళ్ళీ ఈ సమస్య ఏంటి? మీరేం మాట్లాడరేంటండి? ఏం మాట్లాడాలి? ఇంత జరిగితే, ఎంత జరిగితే? వాడి తప్పులు లేకుండా కావాలని ఎవరో అలా చేశారని అర్థమవుతుంది. ఎవరికి? నీకా? అవును. కానీ ఇంకా మీ తమ్ముడికి మాత్రం అనిపించడం లేదు. అదంతా తన దురదృష్టం అనుకుంటున్నాడు. విధి ఆడే వింత నాటకం అని తప్పంతా దాని మీదకే తోస్తున్నట్టు నాకు తోస్తోంది. చూసావాక, నేను బాధల్లో ఉంటే ఇంకా ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడో. ఏంటండి మీరు? బాధలో ఉండకముందు భయంతో ఉండమన్నావు, విన్నాడా? వీడి కోసం నువ్వు గుణగాడితో గొడవపడి తలకి దెబ్బ తగిలించుకున్నావు, అవునా? గుణగాడంటే గుర్తొచ్చింది. వాడితోనే కదా నువ్వు తాగింది. మందు బాటిల్ దొరికిందంటే నువ్వింకా వాడితోనే తిరుగుతున్నావా? చెప్పరా? లేదు, గుణ దగ్గర ఉద్యోగం ఎప్పుడో వదిలేశాను. అక్కకి దెబ్బ తగిలిన రోజే తిట్టి వచ్చేశాను. కాని వాడు మాటిమాటికి నన్ను వెంటాడుతున్నాడు. ఎక్కువ జీతం ఇస్తా రా అని ఆశ పెడుతున్నాడు. గుణ వీడిని మళ్ళీ కలుస్తున్నాడా? నేను వాడిని కలవడం లేదు. వాడే నన్ను తిరిగి పనిలో చేరమని వచ్చి కలుస్తున్నాడు. నువ్వు రానని చెప్పావా లేదా? చెప్పాను. అది విషయం. ఆ కోపంతో ఆ గుణగాడు